జై హింద్ గైస్. నేను సిఆర్‌పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. 8311 నెట్వర్క్ ఫస్ట్ అండ్ సెలెక్ట్ అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ప్రిఫరెన్స్ గురించి మాట్లాడదాం అనమాట. ఎస్ఎస్‌సి సిపిఓ ఇప్పుడు వస్తున్న మెడికల్‌లో ప్రిఫరెన్స్ ఎలాగ ఇవ్వాలన్నది గురించి మాట్లాడదాం. సో మెడికల్ ఇచ్చిన ప్రిఫరెన్స్ మీకు ఫైనల్ ప్రిఫరెన్స్ అవుద్దనమాట. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం మెయిన్లీ వచ్చేసరికి సదరన్ ఇండియాకి బెస్ట్ ప్రిఫరెన్స్ ఏది అన్న దాని గురించి మాట్లాడదాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి అది ఢిల్లీలో ఉండొచ్చు కానీ అది తిరుగులేని జాబ్ అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఢిల్లీ ఎస్ఏ ఇవ్వండి, ఓకేనా. సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఓకేనా ఎప్పుడు సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వస్తుంది, ఓకేనా. తర్వాత మీకు చెప్తాను సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి ఏ ఏ డిఫరెన్స్ ఉన్నాయి, ఏది ఎందులో మెరిట్స్ ఉన్నాయి, ఎందులో డిమెరిట్స్ ఉన్నాయి దాని గురించి చెప్తాను అనమాట. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఎస్ఎస్బి ఐటీబీపీ బిఎస్ఎఫ్ ఓకేనా, ఇవి అసలు లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా. ఎందుకంటే ఇవి సదరన్ ఇండియాలో ఈ బెటాలియన్స్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎస్ఎస్బి తీసుకోండి, ఎస్ఎస్బి తీసుకునేసరికి మ్యాక్సిమం ఆ యూపీ ఇంకా ఆ బీహార్ బార్డర్లోనే కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్త్ ఇండియన్స్కి వచ్చేసరికి ఆ ఎస్ఎస్బి అనేది చాలా బెస్ట్ అనమాట. కానీ మన సౌత్కి వచ్చేసరికి మనం అసలు మరి సౌత్లోకి రాలేము. వన్స్ మీరు ఎంటర్ అయినట్లయితే జాబ్లోన మరి మీరు సౌత్ సైడ్ రాలేరనమాట. సో అది వేస్ట్ అనమాట. ఇప్పుడు బిఎస్ఎఫ్ తీసుకున్నా ఇప్పుడు చాలా తక్కువ బెటాలియన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఐటీబీపీ తీసుకున్నా ఎక్కడో మంచుల్లోన ఉండాలన్నమాట. అది ఇంకా చాలా కష్టం, డ్యూటీ ఇచ్చేయడం అనేది చాలా కష్టం ఐటీబీపీ, ఓకేనా. సో ఇవన్నీ లాస్ట్. సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఈ రెండింటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలని గురించి మాట్లాడదాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి సిఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే ఫ్యామిలీ లైఫ్ బెస్ట్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఆల్మోస్ట్ మీరు ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. ద బెస్ట్ కన్సిడరేషన్ అనమాట, ఓకేనా. మనకు చాలా అవసరమైంది ఏంటంటే మన ఫ్యామిలీతో ఉండడం అనమాట, మన పిల్లలతోని. సో ఉండడం అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో సిఎస్ఎఫ్కి వచ్చేసరికి ద బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఫ్యామిలీ లైఫ్ మీరు ఎక్కడైనా మీరు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు రిస్క్ ఉన్నదన్నమాట. రిస్క్ అనేది ఆల్మోస్ట్ 0% అనమాట. సిఎస్ఎఫ్లో రిస్క్ ఉండదు అనమాట. సో రిస్క్ పరంగా చూసుకుంటే సరికి కూడా సిఎస్ఎఫ్ ద బెస్ట్ అనమాట. ఈ రెండు మానవుడికి చాలా ఇంపార్టెంట్. ఆ రెండు ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు సిఎస్ఎఫ్లో దొరుకుతాయి అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి రిమైనింగ్ వచ్చేసరికి ఓకేనా, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిఆర్పి బెస్ట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు అకామిడేషన్ అనమాట. అకామిడేషన్ ఇప్పుడు మీరు గ్రూప్ సెంటర్లో సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో ఉన్నట్టయితే మీకు డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఇస్తారనమాట. ద బెస్ట్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎక్కడైనా మీకు చాలా బాగుంటాయి అనమాట. సో అకామిడేషన్ పరంగా వచ్చేసరికి సిఆర్పిఎఫ్ చాలా బెస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు శాలరీ పరంగా ఓకేనా, శాలరీ పరంగా వచ్చేసరికి సిఆర్పిఎఫ్ శాలరీ సిఎస్ఎఫ్ కన్నా 15,000 to 20,000 ఎప్పుడు ఎక్కువే ఉంటుంది అనమాట, ఓకేనా. థర్డ్ వచ్చేసరికి ప్రమోషన్ అనమాట, ఓకేనా. సిఆర్పిఎఫ్లో ప్రమోషన్ మీకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ రావడానికి మీకు 4 yearsలో మీరు ఇన్స్పెక్టర్ అయిపోతారు అనమాట. అదే సిఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ అవడానికి వచ్చేసరికి మీకు 15 to 20 years పడుతుంది అనమాట, చాలా లేట్ అనమాట. ఇప్పుడు మీరు ఆఫీసర్ అవ్వాలంటే సిఆర్పిఎఫ్లో ఆఫీసర్ అవ్వాలంటే మీరు 15 to 20 years మీరు ఆఫీసర్ అయిపోవచ్చు అనమాట, ఓకేనా. బట్ సిఎస్ఎఫ్ వచ్చేసరికి రిటైర్మెంట్ అయిన లాస్ట్ 5 yearsలో మీరు అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ అవుతారనమాట. ఇది చాలా డిమెరిట్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో అండ్ సిఎస్ఎఫ్ చాలా డిమెరిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిప్రెషన్ వచ్చేసరికి డిప్రెషన్స్ అంటే ఇప్పుడు మీరు జాబ్ 5 years బాగా చేసినట్లయితే మీరు ఎన్ఎస్జీకి వెళ్ళొచ్చు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ అనమాట, ఓకేనా. అట్ ది సేమ్ టైం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అట్ ది సేమ్ టైం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇవన్నిటికీ మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నిటికీ ఎలిజిబుల్ అవుతారనమాట. ఒక 5 years డ్యూటీ చేయాలన్నమాట, ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు బాగా పెర్ఫామ్ చేస్తే మీకు పంపిస్తారనమాట. సో ఇవి వచ్చేసరికి సిఆర్పిఎఫ్ వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అనమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ లీవ్స్ వచ్చేసరికి సిఎస్ఎఫ్లో 45 ఉంటాయి, అదే సిఆర్పిఎఫ్లో 75 ఉంటాయి అనమాట. సో లీవ్స్ అనేది చాలా తక్కువ అనమాట సిఎస్ఎఫ్లో. సిఆర్పిఎఫ్లో లీవ్స్ ఎక్కువ, ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ది సేమ్ టైం వచ్చేసరికి సిఎస్ఎఫ్లో వచ్చేసరికి మ్యాక్సిమం స్టాండింగ్ డ్యూటీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్లో కూడా ఇన్స్పెక్టర్ కూడా నిల్చోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు మీరు చూడండి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, బయట ఖచ్చితంగా ఒక ఇన్స్పెక్టర్ నిల్చొని ఉంటాడు అనమాట. సో ఇన్సైడ్ కూడా మ్యాక్సిమం స్టాండింగ్లోనే ఉంటారనమాట. అంటే కంప్లీట్గా కాదు, సో ఒక 4-5 hours మ్యాక్సిమం ఆ టైంలో అలా నిల్చొని ఉండాల్సిన అవసరం వస్తుంది అనమాట సిఎస్ఎఫ్లో. కానీ సిఆర్పిఎఫ్లో అలా కాదనమాట. సిఆర్పిఎఫ్లో ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి కొంచెం పవర్ ఉంటుంది అనమాట. సో ఎక్కడైనా కూర్చొని పోవచ్చు అనమాట, ఎక్కడైనా చైర్ కూడా వేస్తారనమాట కూర్చోడానికి. సో ఇంకేంటంటే హెక్టిక్ కోసం లెస్ హెక్టిక్ అనమాట, ఓకేనా. సిఆర్పిఎఫ్ వచ్చేసరికి చాలా లెస్ హెక్టిక్ అనమాట, చాలా తక్కువ ప్రెజర్ ఉంటుంది. అదే సిఎస్ఎఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు సిఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఫిక్స్డ్ డ్యూటీస్ అనమాట, 8 hours ఖచ్చితంగా చేయాలి. అప్పుడప్పుడు 10 hours అయిపోవచ్చు, అప్పుడప్పుడు 12 hours అయిపోవచ్చు అనమాట. సో ఈ అవర్స్ అంతా మ్యాక్సిమం కంప్లీట్గా ఇప్పుడు మీకు చాలా బాధ్యతలు అప్పగిస్తారనమాట, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట. సో సిఎస్ఎఫ్ జాబ్ ఈజ్ మోర్ హెక్టిక్. ఎవరైనా అడగండి, మీరు చేసిన వాళ్ళు, నేను చెప్తాను కాదు కానీ మీరు సిఎస్ఎఫ్ జాబ్ చేసిన వాళ్ళని ఎవరినైనా మీరు అడగండి ఎలా ఉంటుంది, డ్యూటీస్ ఎలా ఉంటాయి అన్నది. సో
అండ్ లాస్ట్ వచ్చేసరికి టైం అనమాట. సిఆర్పిఎఫ్లో చాలా టైం ఉంటుంది. సిఆర్పిఎఫ్లో ఏంటంటే మీరు వన్స్ మీరు మీ ఆపరేషన్ మీరు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ అయిపోయినట్లయితే ఓకేనా, అది 3 అవర్స్లో అయిపోయినా 4 అవర్స్లో అయిపోయినా మీకు కంప్లీట్గా మీరు ఫ్రీ అయిపోయినట్లేనమాట. బెటాలియన్లో తీసుకుంటే చాలా తక్కువ వర్క్లోడ్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక్కొక్కసారి వచ్చేసరికి 2-3 డేస్ మీకు కనీసం పిలరనమాట. ఎస్ఐని కనీసం టచ్ చేయరనమాట 2-3 డేస్. సో అలా కూడా ఉంటాయన్నమాట. సిఆర్పిఎఫ్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఉంటే చాలా వర్క్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక ఆపరేషన్కి వెళ్ళినట్లయితే మీకు చాలా కష్టం అనమాట. చాలా ఫిజికల్గా కొంచెం చాలా కష్టపడాలన్నమాట. అట్ ది సేమ్ టైం మీకు ఆపరేషన్ ఏం లేనట్లయితే మీరు కంప్లీట్గా ఫ్రీ అనమాట. మరి మీకు డ్యూటీ ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఓకేనా, అయితే హార్డ్గా ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. ఓకేనా, కాకపోతే ఏంటంటే ఏమీ లేని రోజులే ఎక్కువ ఉంటాయి అనమాట సిఆర్పిఎఫ్లో. సో దాన్ని బట్టి ఏంటంటే చాలా ఎక్కువ టైం దొరుకుతుంది, మీరు చదువుకోవచ్చు. ఓకేనా, మీరు ఏది ప్రిపేర్ అవ్వాలంటే అది ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫైనల్లీ వచ్చేసరికి సిఆర్పిఎఫ్ వర్సెస్ సిఆర్పిఎఫ్ ఏది బెస్ట్ అంటే చెప్తాను చూడండి. ఇది నా హానెస్ట్ రివ్యూ అనమాట. పర్సనల్గా నేను చెప్తున్న రివ్యూ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట. మీకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మీకు ఆఫీసర్ అవ్వడమే అయినట్లయితే మీకు ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే 15-20 ఇయర్స్ మీరు ఆఫీసర్ అయిపోతారు. మీరు వన్స్ ఆఫీసర్ అయిపోయిన వెంటనే మీకు బంగ్లా కానీ, కారు కానీ, లేదా వాషర్ మ్యాన్ కానీ, కుక్ కానీ, డ్రైవర్ కానీ ప్రతిదీ మీరు ఏ పని చేయని అవసరం లేదన్నమాట. ప్రతిదీ మీరు కింద వాళ్ళే చేస్తారనమాట. సో అది చాలా అడ్వాంటేజ్ అనమాట. మీరు త్వరగా అయిపోతారు కాబట్టి మీ ఫస్ట్ ప్రయారిటీ ఆఫీసర్ అయినట్లయితే ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బెస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసరికి మీకు చాలా టైం, పర్సనల్ టైం కావాలి. మీరు చదువుకొని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే లైక్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఓకేనా, లైక్ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, సివిల్స్ కానీ, సో ఇలాంటివి ఏవైనా మీకు క్రాక్ చేయాలని మీరు ఆశ ఉన్నట్లయితే, సీజీఎల్లో ఒక మంచి జాబ్ కానీ, సో ఇలా క్రాక్ చేయాలని ఆశ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు చాలా టైం దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు అవి మెరిట్స్ అనమాట. ఇప్పుడు డీమెరిట్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు సిఆర్పిఎఫ్లో చాలా రిస్క్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఫారెస్ట్ ఏరియాకి వెళ్తారనమాట. ఫారెస్ట్ ఏరియాలో మధ్యలో మీరు ఐఈడి బ్లాస్ట్ అవ్వచ్చు అనమాట. చెప్పలేమన్నమాట. అది మన బ్యాడ్ లక్ అయితే మనం ఆ ఐఈడి మీద మనమే కాల్ పెట్టి మనమే పోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే నక్సల్స్ నుంచి చాలా రిస్క్ ఉంటుంది, మన లైఫ్ కోల్పోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తున్నట్లయితే మీకు సిఆర్పిఎఫ్లో చాలా రిస్క్ కాబట్టి సిఆర్పిఎఫ్ చాలా కష్టం అనమాట. రిస్క్ పరంగా మీకు ప్రాణం ఖచ్చితంగా నేను 60 సంవత్సరాలు బతికియాలి అని అనుకున్న వాళ్ళకి సిఆర్పిఎఫ్ వేస్ట్ అనమాట. ఓకేనా, ఎందుకంటే అలాగని మీరు చనిపోతారని నేను అనట్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ లక్. ఎవరో చనిపోతారు. ఓకేనా, ఇప్పుడు 100 మెంబర్స్లో ఒకరు చనిపోవచ్చు అనమాట. ఓకేనా, చెప్పలేము. అది బ్యాడ్ లక్ అయితే మరేం చెప్పలేము. అది కూడా దానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎంతో కాలం ఉండదు అనమాట. ఓకేనా, అమిత్ షా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, 2026 కల్లా 0 నక్సల్స్. ఓకేనా, 100% నక్సల్స్ క్లియర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మీరు వన్స్ 2026 అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నక్సల్స్ అనేది ఉండదన్నమాట. 1% ఉంటారు. సో ఇప్పుడు వన్స్ ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు మీరు వన్స్ నక్సల్స్ ఎలిమినేషన్ అయిపోయాక ఓకేనా, సిఆర్పిఎఫ్కి చాలా వర్క్ ఆల్మోస్ట్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో సెక్యూరిటీ, ఓకే, పార్లమెంట్ సెక్యూరిటీ ఇవన్నిటికీ సిఆర్పిఎఫ్కి వేస్తారని అజంప్షన్ ఉందన్నమాట. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు సిఆర్పిఎఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, సిఎస్ఎఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంటే నేనైతే ప్రజెంట్ కండిషన్ చూసి ఎప్పుడైనా నేను ఇస్తాను అనమాట. ప్రజెంట్ కండిషన్లో అయితే సిఎస్ఎఫ్ఏ బాగుంటుంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్లో రిస్క్ ఉంది కాబట్టి ఓకేనా. ఇప్పుడు ఫ్యూచర్లో మంచి అడ్వాంటేజెస్ రావచ్చు, నక్సల్స్ ఉండకపోవచ్చు, కానీ ఇంతవరకు అది ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు జరగలేదు. ఓకేనా, తర్వాత ఫ్యూచర్ గురించి మనకు తెలియదు కాబట్టి నేను ప్రజెంట్ గురించి ఇదంతా నేను ఇచ్చాను అనమాట. ఓకేనా, ఈ ప్రిఫరెన్స్ అంతా ఇచ్చాను. సో ఫైనల్ ప్రిఫరెన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ ఎస్ఐ, సెకండ్ వచ్చేసరికి సిఎస్ఎఫ్, థర్డ్ వచ్చేసరికి సిఆర్పిఎఫ్, ఫోర్త్ వచ్చేసరికి ఎస్ఎస్బి, ఫిఫ్త్ వచ్చేసరికి బిఎస్ఎఫ్, లాస్ట్ వచ్చేసరికి ఐటీబీపీ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. అండ్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.